ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 22వ వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాడుగన్ల పెట్టెను గనుక వారు హతులైరి. ప్రభువుకు స్తుతి స్తోత్రం కలుగునుగాక. 22వ వాక్యం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం. దేవుని బిడ్డలారా, వారు అక్కడ 22వ వచనంలో చూస్తే రెండో దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 22వ వచనం. వారు స్తుతించుటకు మొదలు పెట్టగా ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో శత్రువులు హతులైపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం, స్తుతిలో ఉన్న శక్తి, స్తుతిలోని శక్తి గురించి ప్రభు మాట్లాడు. నువ్వు ఎంత స్తుతిస్తావో శత్రువు అంతగా ఓడిపోతాడు. నువ్వు ఎంతగా ప్రభువును స్తుతిస్తావో నీకు విజయం కలుగుతుంది. నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తావో ఆరాధిస్తావో అంతగా నీకు స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కలుగుతుంది. స్తుతిలో గొప్ప శక్తి దాచిపెట్టబడింది. స్తుతిలో గొప్ప శక్తి దాగి ఉన్నది కనుక మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ వారు స్తుతిస్తుండగా ఇదిగో శత్రువులు ఓడిపోయారు. వారు స్తుతిస్తుండగా ఇదిగో శత్రువులు నశించిపోయారు. నీవు దేవుణ్ణి స్తుతిస్తే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు నీవు చూస్తావు. ప్రభువుతో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా చూస్తే దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ప్రభు స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహోవా యందు ఆనందించడం వల్ల వారు బలముందిదిరి. మరియు అతడు వారితో ఇట్లను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి. ఈ దినం ప్రభువును ప్రతిష్టమైన మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల బలముందు, అంటే స్తుతించి ఆనందిస్తే బలమునందుతామని ఆయన వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తునితో మాట్లాడుతున్నాడు. స్థితిలోని శక్తి గురించి, స్థితిలో దాగి ఉన్న ఇదిగో శక్తి, ఆశీర్వాదం గురించి దేవుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు. వారు నెహెమ్యా గ్రంథం 8:10 వారు యెహోవా యందు ఆనందించడం వలన బలమును పొందినారు. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో అప్పుడు బలమునందుతావు, అప్పుడు బలవంతుడవుతావు. స్తుతిలో గొప్ప శక్తి దాగి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు బలవంతుడవుతావు. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. స్తుతించాలి దేవుణ్ణి. ఆమేన్. ఆయనను గణపరచాలి, స్తుతించాలి. స్తుతి స్తుతి స్తుతి. దేవుని బిడ్డలారా, ఎరికో గోడలు కూలిపోవాలన్నా, సైతాను ఓడిపోవాలన్నా, నీ రోగము ఇదిగో నీలో నుండి తొలగిపోవాలన్నా ఆయనను స్తుతించు. స్థితిలో గొప్ప శక్తి దాచిపెట్టబడి ఉన్నది. ప్రభు స్తోత్రం. కీర్తనలు 50వ కీర్తన 23వ వాక్యంలో ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు. స్థితిలో దాగి ఉన్న శక్తి గురించి ప్రభు మాట్లాడుచున్న మాట చూడండి. దేవుని బిడ్డలారా, 50వ కీర్తన 23వ వాక్యము మనము ధ్యానం కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకోడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి చేసేవారు దేవుని మహిమపరుస్తారు. ఆయనను మహిమపరిస్తే ఆశీర్వాదాన్ని మీదకి వస్తుంది. ఆయనను మహిమపరిస్తే నువ్వు దీవించబడతావు. ఆయనను మహిమపరిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయనను మహిమపరిస్తే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయనను మహిమపరిస్తే నీకు విడుదల కలుగుతుంది. ఆయనను మహిమపరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, విడుదల దొరుకుతుంది. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. స్తుతిలో దాగి ఉన్న శక్తి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తుతిలో దాగి ఉన్న ఆశీర్వాదం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు స్తుతిలో దాగి ఉన్న శక్తి గురించి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రభుని యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. 30వ అధ్యాయము 19వ వాక్యం. దేవుని బిడ్డలారా, వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. హల్లెలూయా. కృతజ్ఞతాస్తోత్రములను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డల కృతజ్ఞతా స్తోత్రం. దేవుడు నిన్ను బ్రతికించినాడు, ప్రభు నిన్ను కాపాడినాడు కనుక కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి, స్తుతి ఆరాధన దేవుడు నిన్ను కాపాడి బ్రతికి ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు, ఈరోజు పరిచర్య చేస్తున్నావు, దేవుని కృప. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డావు, దేవుని కృప. అందుకొరకే స్తుతి స్తోత్రము చెల్లించాలి, స్తుతి సంభ్రమా ఆరాధన చేయాలి, దేవుడు ఘనపరచబడాలి. స్తుతిలో గొప్ప శక్తి దాగి ఉన్నది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 47వ వాక్యంలో దేవుడు ఇలాగూ మాట్లాడుచున్నాడు. అపోస్తుల కార్యములు 2:47లో ప్రభు ఇలాగూ మాట్లాడుచున్నాడు. ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2:47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండిరి. ఆమేన్. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని, ఆనందముతో ఆహారం పుచ్చుకొనుచున్నారు. నిష్కపటమైన హృదయం కలిగి దేవుని స్తుతించాలి. స్థుతిలో గొప్ప శక్తి దాచబడి ఉన్నది. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని కలుగుతుంది, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. స్థుతిలో దాగి ఉన్న శక్తి గురించి 2వ దినవృత్తాంతం 20:22 నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. శత్రువులు కూలిపోయారు, శత్రువులు నశించిపోయారు. నువ్వు స్తుతిస్తే శత్రువులు నశించిపోతారు, నువ్వు స్తుతిస్తే శత్రువులకు అపజయం కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.